సో గైస్ ఇప్పుడైతే మనం లుంబిని పార్క్ వచ్చినామన్నమాట. స్వచ్ఛాలయం ఇదే లుంబిని పార్క్ ఫ్లైఓవర్ ఇట్లా ఉంది వ్యూ అయితే ఇక్కడ. సో పార్క్ అయితే ఆనే ఉంది, లుంబిని పార్క్. ఆడుకోదాం, లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ లుంబిని పార్క్ దీని ముందరనే ఉంటుంది. లుంబిని పార్క్ ఎగ్జాక్ట్లీ స్వచ్ఛాలయం ముందరనే ఉంటుంది ఇదే పార్క్. మేము కూడా ఫస్ట్ టైం పోతున్నాం. ఫస్ట్ టైం ఈ పార్క్ వచ్చినాం. పార్క్లో ఏమేముంది మంచిగా చూడడానికి ఏమైనా ఉన్నాయి లేవా అని నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 2 గంటల నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం. మేము వచ్చిన 8 గంటలకు, కానీ పార్క్ ఓపెన్ అయితే 9 గంటలకు అనమాట. 1 గంట అక్కడికి టైం పాస్ చేసుకుంటూ ఉన్నాం. నిజంగా పార్క్ బాగుందా లేదా అనేసి. 9 అయిపోయింది కదా, ఓపెన్ అయినట్టే కదా. ఇదే పార్క్. ఈ పార్క్ వచ్చేటప్పుడు క్యాష్ తీసుకురావాలి, ఇక్కడ ఫోన్పే నడవదు. మా జేబులో 60 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇచ్చినట్టే రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇటు నుంచి అది కనిపిస్తుంది గుడ్డు. ఈయన్ని ఆడ నీళ్ళు వస్తుంది అక్కడ దాని మీద ఇంకా రాలేదు. నీళ్ళు వస్తుంది దాని మీద. ఇట్లా నానొచ్చు అనుకుంటా పిల్లలు. ఎద్దు దాని మీద కూర్చుంటారు బుల్. ఇదేనా పార్క్? ఇంత ఉందా పార్క్? ఎంత పెద్దగా ఉంది అనుకున్నా కదరా. పార్క్లో ఏముందిరా ఏంటో నాకు అర్థమైతే లేదు. ఈ నుంచి పోతే ఏమనుకుంటా బుద్ధుడి దగ్గరికి పోయి బోర్డులు ఈ నుంచి పోతాయి. అందుకు ఈ పార్క్ ఉందా? చిన్న చిన్న రెస్టారెంట్లు అవి ఇవి ఉన్నాయి. ఎరవాడలో కూడా సముద్రం ఉంది. స్వచ్ఛాలయం సముద్రం. ఇదేనా లుంబిని పార్క్ అంటే బోర్డు ఉంటుంది అన్నమాట బుద్ధుడి దగ్గర కొనికే. నేందో అనుకున్నా కదా పార్క్ అంటే నిజంగా పార్క్ ఉంటుంది మా ఇంటర్ పార్క్లకు. గేట్ నెంబర్ 3. ఎన్ని గేట్లు ఉన్నాయి? 3 గేట్లు ఉన్నాయి. ఆడగా నీళ్ళు ఎగురుతున్నాయి. ఆడ అవతల సైడ్ ఎగురుతున్నా, నీళ్ళు ఎగురలేదు. బోట్లో అన్ని ప్రైస్ రాసి ఉన్నాయి. స్పీడ్ బోట్. మళ్ళీ రిటర్న్ బయటికి వెళ్తున్నాం. గేట్ నెంబర్ 3. ఈ బోట్ తీసుకో, బాగుంది. కిరాయికి తీసుకుందామా? సోఫాలు ఉన్నాయి మంచిగా కూర్చొని. స్టీరింగ్ కూడా ఉంది. అట్లే కూర్చోవాలి, అట్లే ఇది చేయాలి. అడల్ట్స్కి 100 రూపీస్, చైల్డ్కి 50 రూపీస్. ఉంది పనుకొని వచ్చి మంచిగా. ఇది కూడా ఇది షిఫ్టింగ్. చేపలు ఆటని కొత్త లోపలికి చేపలు ఉంటాయి కదా. స్టీరింగ్ చేపలు అంటే బోట్. అది బాగున్నాయి బోట్లు అవి మంచిగా. అవరే దీనిలో చేపలు ఉంటాయంట. ఉంటాయి గట్ట నీళ్ళకి బతికే చేపలు ఉంటాయి. వల వేస్తే దొరుకుతాయి చేప. ఇప్పుడు మేము బయటికి పోతున్నాం. ఈ పార్క్లో ఏమేమో ఉంటుంది అనుకున్నాం కానీ పార్క్లో ఏం లేదు. బోటింగ్ ఒకటే అనమాట. బుద్ధుడి దగ్గర కొనికి బోటింగ్లు ఒకటే ఉంటాయి. లుంబిని పార్క్ లుంబిని పార్క్ కదా అది. ఎన్టీఆర్ పార్క్ చాలా బెటర్. ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అది. ఒకటి ఊర్లో ఒకటి తీసుకోవాలి. ఇట్లా ఎగ్జిట్లే ఉందా? అవు కదా బాగా. పార్క్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు ఇప్పుడు. ఎగ్జిట్ ఎట్లుందంటే మామూలుగా ల్యాండ్ ఎగ్జిట్. బాగుంది కూర్చునికే. ఆ పార్క్ కన్నా బయటనే బాగుంది నిజం చెప్పాలంటే. అనిపించిందా నీకు పార్క్లోకి పోయినాక లుంబిని పార్క్? అసలు ఎందుకు తీసుకురాదు? 20 రూపాయలలాగా అర్థమవుతలేదు. బోర్డింగ్ ఒకటే ఆ నుంచి బుద్ధుడి దగ్గర కొనికే ఉంది తప్ప దాని పార్క్లో ఏం లేదు అసలు. ఏదో షో ఉంటుంది అంట నైట్. ఇంకా స్వచ్ఛాలయం ఉంది ఎదురుగా. ఇదే ఎగ్జిట్. చూడండి ఈ నుంచి బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది. చూడండి అక్కడ బిర్లా మందిర్ కనిపిస్తుంది మంచిగా. వావ్.